ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 23వ అధ్యాయం. బివి దూబే 1957లో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు. నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డా ధరించిన ఒక మహనీయుడు కనిపించాడు. వెంటనే అతడు ఆహా, ఈయనే నా గురువు అని కేక పెట్టాడు. ఆ కేకకు అతనికే మెలకువ వచ్చింది. అయినా ఆ సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నా ఆ మహనీయుడు మరుపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతుండేవాడు. అతనికి 1970లో హోషంగాబాద్ బదిలీ అయింది. అతడక్కడ ఒక షాపులో మహనీయుని పటం చూసి విచారిస్తే ఆయన షిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు. తరువాత 1972లో ఉద్యోగరీత్యా సిపారియా వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలో వివరించాడు. తరువాత అతడు 1973లో షిరిడీ వెళ్ళి అప్పట్నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటికి వెళ్ళలేక మంచం పక్కనే కూర్చున్నారు. సాయి గడపలో ప్రవేశించి ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దాన్ని పారవెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గుట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కానీ గుట్లో చూస్తే తాయెత్తుంది. అది కట్టగానే విరోచనాలు ఆగిపోయాయి. తరువాత ఆమె భర్త పిళ్ళయ్య గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంటలో బంధువులింట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పాడు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిళ్ళై ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడలా చేయటంతో పిళ్ళై రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. కొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరుజన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మెలకువ వచ్చింది. తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు. మార్చి 1978లో ఆమె కన్నాపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. మరురోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమలాడితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థమిచ్చారు. పైశ్లోకమే చెప్పి ఇప్పుడు కనిపిస్తుందా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవే అని కేకలేసి గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. ఇది బాబాలీలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మనివృత్తి ప్రసాదించారు సాయి.